అందరికీ నమస్కారం. ఇందాక నేను యూట్యూబ్ లో చూస్తుంటే ఎవరు అన్నపూర్ణ సుంకర అంట, ఆమె నా దేశం గురించి, దేశంలో ఆడవాళ్ళ గురించి, మేము ప్రవర్తిస్తున్న విధానం గురించి ఏదేదో మాట్లాడుతుంది. పనికి మారిన మాటలు, ఒక్కటి పనికొచ్చే విషయం చెప్పలేదు. ఆమె ఏం తెలుసు నువ్వు మాట్లాడుతున్నావు అమ్మా. ఆమె ఏదో అంటది, ఇండియా డాటర్ వీడియో వాళ్ళు బీబీసీ వాళ్ళు టెలికాస్ట్ చేస్తే దాని మీద మన వాళ్ళు దాన్ని టెలికాస్ట్ చేయడానికి మన వాళ్ళు బ్యాన్ అంటే మేము టెలికాస్ట్ చేయనీయం మన దేశంలో, అంటే టెలికాస్ట్ చేయడంలో తప్పేముంది అని ఏదేదో మాట్లాడుతుంది. ఆమె చెప్పిన పాయింట్లు నేను అన్ని నోట్ చేసుకున్నాను. నోటికి వచ్చినట్టు దేశం గురించి మాట్లాడే వాళ్ళందరికీ ఒక హెచ్చరిక చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆమె తల్లిదండ్రులకే అబ్జెక్షన్ లేనప్పుడు ఆమె గురించి చెప్పడానికి ప్రభుత్వాలకు వ్యతిరేకత ఎందుకు ఉంది అని మాట్లాడుతుంది. ఏమమ్మా, కొద్దిగైనా బుద్ధిని మాట్లాడుతున్నావా? ఒక దేశం, ఒక స్త్రీకి జరిగిన విషయం, అది నిజంగా చాలా దురదృష్టకరమైంది. ఢిల్లీలో సభ్య సమాజం తలదించుకునేటువంటి ఒక పరిస్థితి. కానీ మనం గుర్తు పెట్టుకోవాల్సింది, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు తప్పు చేసిన వాళ్ళని నడి రోడ్డులో తల నరికినా తప్పులేదు. కానీ మా దేశం అంటే ఇదే, మా దేశంలో ఆడపిల్లల పరిస్థితి అంతా ఇదే, మా దేశంలో ఆడపిల్లగా పుడితే ఇదే కర్మ అనే విధంగా మీరు చేస్తున్నది. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక్కసారి ఈ వీడియో మనం మామూలుగా వదిలితే టెలికాస్ట్ లైవ్ గా చేశారంటే ఇది ఎలా అయిపోతుందంటే, దేశానికి టూరిస్టులు రావడానికి భయపడతారు, దేశంలో ఉన్న ఆడవాళ్ళకి భయం అనేది మొదలవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ విధంగా ఇప్పుడు ఇది టెలికాస్ట్ చేస్తుంది ఎవరండి? బీబీసీ ఛానల్ వాళ్ళు. బీబీసీ ఛానల్ వాళ్ళ రిపోర్టర్స్ మీద, వాళ్ళ ప్రజెంటర్స్ మీదే ఎన్నో రేప్ అలిగేషన్స్ ఉన్నాయి. ఇంకో చూసుకుంటే మనము పాపులేషన్ టు రేప్ రేషియో తీసుకుంటే భారతదేశం కంటే కూడా ఇంగ్లాండ్ 10 times ఎక్కువగా ఉందండి. ఈ మీద మాట్లాడిందండి, ఇండియాలో మనం ఒక సోదరులుగా మనం స్త్రీలను భావించలేదంట. అమ్మ, నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది, మన దేశాన్ని మనం ఎలా మాట్లాడతామంటే భరత మాత అని మాట్లాడతాం. ఒక స్త్రీని దేవతగా కొలిచే నేల ఇది, ప్రపంచంలో ఎక్కడా కొలవరమ్మా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు? జ్యోతి సింగ్ ఇండియా డాటర్ కాదు, ఒక స్త్రీకి అసలు మర్యాద లేదు, స్త్రీని పట్టించుకోవట్లేదు అని మాట్లాడుతున్నావు. ఇక్కడ మీకు బస్ లో కూడా స్త్రీలకి రిజర్వేషన్స్ ఇచ్చారమ్మా, కాలేజీలో అన్ని చోట్ల రిజర్వేషన్స్ ఇచ్చారు. స్త్రీలకి ఎక్కడ చూసినా మన దేశంలో ప్రతి చోట రాసింటారు స్త్రీల గవర్నమెంట్ సాంప్రదాయం అని. అది ఈ రోజు పుట్టింది కాదు, నీలాంటి పనికి మారిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు మాట్లాడితే ఏదో వచ్చేది కాదు. ఇంకా అన్నాము, రేపులు జరగడాన్ని మీరు ముందే అరికట్టచ్చు కదా, జరిగిన తర్వాత ఇంత హంగామా చేయడానికంటే ఏదో మాట్లాడుతున్నాం. జరిగిన ప్రతి రేప్ గురించి రిపోర్ట్ కనుక చేసినట్లయితే ఇటువంటి రేపులు మళ్ళీ ఈ దేశంలో రిపీట్ కావు. కానీ రిపోర్ట్ చేయడానికి ఇక్కడ ఎవరు అది ముందుకు రావట్లేదు. నువ్వు ఎక్కడున్న ప్రస్తుతానికి ఎన్ఆర్ఐ అంటున్నారు, నువ్వున్న ఆ వెస్టర్న్ సొసైటీలో రేపులు అనేవి చాలా కామన్. అక్కడ తండ్రి నేమ్ తప్ప తల్లి నేమ్ తప్ప తండ్రి నేమ్ తీసుకోని సొసైటీ ఇది. అట్లాంటి సొసైటీలో కూర్చొని నువ్వు నా దేశాన్ని చూసి ఎలాంటి నువ్వు సందేశం పంపుతున్నావు నా దేశ జనాలకి? నువ్వు కూడా మాట్లాడేదానివా? ఇంకా ఏం మాట్లాడుతున్నావు? ఆ లాయర్లని ఉరి తీయాలా, లాయర్లను వీధి కుక్కలు, అది ఇది ఏదేదో మాట్లాడుతున్నావు. కొద్దిగా తల ఉండి మాట్లాడుతున్నావా? టెర్రరిస్టుల కోసమే వాదించడానికి, వాళ్ళ తరఫున వాదించడానికే లాయర్లు మామూలుగా లాయర్లను పంపిస్తారు. అట్లాంటివి జస్ట్ వాదించినంత మాత్రం చంపేస్తావా? ఆయన ఏమన్నాడు? నా కూతురు ఒకవేళ తప్పు చేసేట్లయితే నేను చంపేస్తాను అని చెప్పాడు. అది ఆయన మాట్లాడిన దాంట్లో ఆయన కూతురిని నేను ఎంత జాగ్రత్తగా పెంచుతాను, నేను ఎలా పెంచాలనుకుంటున్నానో అనేది ఆయన చెప్పాడు. కానీ నీలాంటి వాళ్ళు ఏమర్థం చేసుకుంటున్నారు? మహిళల హక్కుల్ని హరించాలి అనుకుంటున్నారు. నీలాంటి వాళ్ళ వల్ల మహిళల మీద ఉన్న గౌరవం దేశంలో చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా ఏం చెప్పావు నువ్వు? ఇంకా ఏంటంటే నీ వీడియో నేను పూర్తిగా గమనించాను. ఒక స్త్రీ ఆవేదనను నిజంగా చెప్పాలి అనుకుంటే మొహంలో నవ్వు పెట్టుకొని, మొహానికి మేకప్ వేసుకొని అని నవ్వుతూ వీడియో మొత్తం మాట్లాడతావా? కొద్దిగైనా బాధ్యత ఉందా నీకు? నిజంగా ఆవేదన ఉందా దేశం పట్ల? ఏం అనుకుంటున్నావు నీ మనసులోను? నీకు నువ్వు పాపులారిటీ కావాలంటే ఏ వీడియో గురించి అయినా మాట్లాడు, ఏ టాపిక్ గురించి అయినా మాట్లాడు, ఏ అంశాన్నైనా తీసుకో. ఎప్పుడో యూపీఏ గవర్నమెంట్ లో జరిగిన ఇన్సిడెంట్ ని ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అప్పుడు డాక్యుమెంటరీ దేశానికి పరువు భంగం జరుగుతుందన్న ఉద్దేశంతో వీడియోని టెలికాస్ట్ చేయకుండా జరిగితే దానికి నువ్వు వచ్చి మహిళ మొత్తానికి రిప్రజెంటేటివ్ వాటిలో మాట్లాడితే నీలాంటి నీచులే దేశంలో నిజాయితీ ఉన్న మహిళ ఇంకా ఆడవాళ్ళు ఉన్నారు. ఇంకా నువ్వు ఒక స్త్రీ అన్న ఉద్దేశంతో ఇంకా నేను మామూలు మాటలతో చెప్తున్నా. ఇదే ఇంకోటి అంటే ఆ పరిస్థితి వేరేగా ఉండేది, నా మాటలు వేరేగా ఉండేవి, నా పనులు వేరేగా ఉండేవి, ఇంకా వేరేవి ఏమన్నా ఇంకా చెప్తాను. నాకు గురిజాడ అప్పారావు గురించి ఆయన చెప్పిన ఒక పద్యం చెప్పావు, ఒక వాక్యం చెప్పావు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని.
ఆ మనుషుల్లో నేను ఒక్కడిని. నా భర్త మాత్రం తింటే నాకు అనువున తమాష కాదు. ఇంకా ఏం మాట్లాడావు? 70% భారతదేశం వాళ్ళు ఇలానే ఉన్నారు అని చెప్పావు. నిన్ను తీసుకొని పోయి ఏ అరబిక్ కంట్రీలో వదలాలి? స్త్రీలను కనీసం కళ్ళు తప్ప ఏమీ మామూలుగా వస్త్రాల మీద కూడా కంప్లీట్ గా బ్యాన్ చేసినటువంటి దేశాలు అవి. ఆ దేశాలను వదలాలి. స్వేచ్ఛగా గాలి పీల్చుకోవడం కూడా కష్టం. అట్లాంటిది నువ్వు ఈ దేశంలో ఇంత స్వేచ్ఛ వదిలి ప్రతి రంగంలో మహిళల్ని ఇంతగా ఎంకరేజ్ చేసి ప్రతి విషయాలు ఎక్కడ లేరు మా మహిళలు. ఇప్పుడు స్పీకర్ దగ్గర నుంచి మొదలుకొని మాజీ రాష్ట్రపతి వరకు ప్రతి చోట ప్రతి రంగంలో ఇక్కడ లేరనే విధంగా ఈ దేశంలో మేము అభివృద్ధి చేస్తున్న ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ పరంగా ఈ విధంగా అక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంకింగ్స్ లో కూడా ఆడవాళ్ళే ముందున్నారు. ఇది మన దేశం. ఇంకా ఆడవాళ్ళ ఎంపవర్మెంట్ నుంచి మాట్లాడితే మన దేశంలో ఎన్నో అచీవ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు ఎక్కడో కూర్చొని? ఇంకేమని చెప్తావు? మరి ఏమంటావు? ఒకవేళ నిజంగా నేను దేశానికి అగైనెస్ట్ అయితే వీడియోని బ్రింగ్ ఇట్ అప్ అంటావా? అంటే నీ సొంత పాపులారిటీ కోసం వీడియోలు వాడుకుంటున్నావా? దేశం పేరు వాడుకుంటున్నావా? కొద్దిగానే జ్ఞానం ఉందా? ఏం చేస్తున్నారమ్మా? ఎక్కడి వరకు దారి తీస్తుంది? నీ భావాలు ఏమైనా ఉంటే ఎవరి మీదైనా ఉంటే వ్యక్తపరచు, కానీ నా దేశం గురించి పిచ్చిగా మాట్లాడదు. మా దేశంలో ఏదైనా రేపు జరిగితే ఇప్పుడు నేను చెప్తున్నా, నడి రోడ్డు మీద తల నరకండి, కానీ దేశ పరువు తీయకండి. దేశంలో ఎంతో మంది గొప్ప కుమార్తెలు ఉన్నారు దేశానికి. భరతమాతకు ముద్దు బిడ్డలు మేమంతా. నువ్వు ఇష్టంతా మాట్లాడితే భరించే వాళ్ళు లేరు ఇక్కడ. అబద్ధాలు.